టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనందరికీ తెలుసు, దేవతలు, రాక్షసులు, మనుషులు ఇలా మూడు రకాలుగా అంటే జీవకోట్లు అని అంటాం. కానీ ఎక్కువగా ఈ జీవుల గురించి చర్చ అన్నది ఉంటుంది. మరి ఇప్పుడు కలియుగంలో రాక్షసులు అంటే మనం అందరం రాక్షసులమే, ఎందుకంటే ఎన్నో అసురీ గుణాలు మనలో ఉన్నాయి. వాళ్ళని పక్కన పెడితే దేవతలు మనందరికీ నమ్మకం. ఈ నమ్మకం అన్నది బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటే పైలోకంలో అని చెప్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. కారణం ఏమిటి అంటే వాళ్ళు అమృతం సేవిస్తూ ఉంటారు. ఇలా మనకి వినిపిస్తూనే ఉంటాయి. దేవతలు అంటే ఒక మంచి శక్తి, మనకి అనుగ్రహాన్ని ఇచ్చే ఒక శక్తి, పరబ్రహ్మ స్వరూపంలోంచి ఎన్నో రూపాలు. సరే, అయితే ఒకానొక సమయంలో దేవతలకి కూడా మృత్యు ఉండేదట. అంటే రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు, అంటే మంచి చెడు ఏవైతే ఉన్నాయో దేవతలు రాక్షసులు అని మనం చెప్పుకుంటున్నామో, ఒక్కొక్కసారి ఈ చెడు అన్నది మంచిని అంతం చేస్తూ ఉండేదన్నమాట. అటువంటి సమయంలో మృత సంజీవని అనే ఒక ఔషధము లేకపోతే ఒక విద్య, ఈ విద్య వల్ల దేవతలు మళ్ళీ బ్రతికి రాగలుగుతారు అనేటట్టుగా. అయితే ఇదివరకు ఆ విద్య దేవతలకి ఒక గురువు ఉన్నారుగా, ఆయన బృహస్పతి. రాక్షసులకి ఒక గురువు ఉన్నారు, ఆయన శుక్రాచార్యులు వారు. వీరిద్దరూ ఏ గురువు గారి దగ్గరైతే విద్య నేర్చుకున్నారో వారు సమానంగా విద్య నేర్పించిన శుక్రాచార్యులు వారు నేర్చుకున్న విద్యలో ఒక విద్య అధికంగా ఉండేది. ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి ఈ మాట వింటే. దేవతల గురువు అయిన బృహస్పతికి అన్ని విద్యలు వచ్చినా, అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళని బ్రతికించే విద్య మాత్రం అప్పట్లో ఆయన దగ్గర ఆ విద్య లేదు, ఆయనకు అది రాదు. కానీ శుక్రాచార్యుల వారికి మాత్రం వచ్చు. అందుకే ఏం జరుగుతూ ఉండేది అప్పట్లో అంటే ఈ అమృతము, సాగర మదనము ఇవన్నీ రాకముందు విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో యుద్ధాలు జరుగుతూ ఉండేవి, దేవతలు చనిపోతూ ఉండేవారు. కానీ రాక్షసులు మాత్రం చనిపోతున్నా బ్రతుకుతూ ఉండేవారు. కారణం ఏమిటి అంటే శుక్రాచార్యుల వారి దగ్గర ఈ మృత సంజీవిని విద్య ఉంది. అదేదో ఔషధం అని కాదు, అలా నోట్లో వేసేస్తే బ్రతుకుతారనడానికి అదొక విద్య. ఆ విద్య వల్ల బ్రతికిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ విద్యను రాక్షసులు నేర్చుకుంటున్నారు, కానీ దేవతలు కూడా నేర్చుకోవాలి కదా. ఎవరు వెళ్ళి సాహసం చేస్తారు, ఎవరు అడుగుతారు? ఆ సమయంలో బృహస్పతి తన కుమారుడు అయిన కచుడు, ఈ కచుడిని పంపిస్తాట. అంటే ఒక కపట బుద్ధితో కాదు. ఆయన అంటారు, గురువు అంటే గురుస్థానంలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ చక్కగా సత్ప్రవర్తనతోనే ఉంటారు శిష్యుల విషయంలో. ఆ గురువు రాక్షసుడా లేకపోతే ఆ గురువు ఎలాంటి వాడు సంబంధం లేదు, శిష్యుడితో ఎలా ఉండాలో అలా ఉంటూ ఉండేవారు గురువులు. అందుకే అన్నారట, నాయన శుక్రాచార్యులు అంటే రాక్షసులకి గురువు. ఆయన దగ్గర ఈ మృత సంజీవిని విద్య అన్నది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించి, గురువులు ఇదివరకు అంటే ఎటువంటి అధికారం ఉంది అన్నది చూస్తూ ఉండేవారు. ఇప్పట్లా కాదు కదా, మనం ఎంత డబ్బులు కట్టాము ఆ రకంగా మనం అలా వెళ్ళిపోతున్నాం విద్యాలయాలకి అన్నది కాదు. అక్కడ గురువు ఒప్పుకోవాలి ఆ శిష్యుడికి విద్య నేర్పించాలి అంటే. దానికి సంబంధించి ఎన్ని బహుమతులు తీసుకొచ్చాడు, ఎంత సొమ్ము ఇస్తున్నాడు అన్నది పూర్తిగా పనికిరాదు. అర్హత అన్నది చూస్తూ ఉండేవారు. అందుకే గురు సేవ చేసుకో, గురు దగ్గర మంచి పేరు తెచ్చుకో, అలా గురువు దగ్గర విద్య నేర్చుకో అని బృహస్పతి పంపించేశాట. విచిత్రం ఏమిటి అంటే కచుడు కూడా, నేను దేవతను అంటే నేను దేవతల గురువు అయిన బృహస్పతి కుమారుణ్ణి, నేను రాక్షసుల దగ్గరికి వెళ్ళడం ఏమిటి, అక్కడ గురువు దగ్గర నేను ఈ విద్య నేర్చుకోవడం ఏంటి, చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా ఆలోచన. అలా అనకుండా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆయన వెళ్తారు. ఇంకొక విచిత్రం ఏమిటి అంటే బృహస్పతి కుమారుడు అన్న విషయం శుక్రాచార్యుల వారికి కూడా తెలుసు, కానీ ఆయన గురుస్థానంలో ఉంటూ ఆలోచించారు. అందుకే కొన్ని కథలు మనం చెప్పుకుంటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు కథే కదా అని విడిచిపెట్టకూడదు. అందులో ఎంతోమంది మనుషులు, ఎన్నో పాత్రలు, ఆ పాత్రల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనకి పురాణ కథలు నేర్పిస్తూ ఉంటాయి. మొత్తానికి కచుడు వెళ్ళి చెప్తాడు, నేను బృహస్పతి కుమారుణ్ణి. మరి దేవతలకి విద్యలన్నీ రాక్షసులు నేర్పిస్తారా? నేర్పించరు. కానీ ఎంత చక్కగా సత్ప్రవర్తనతో ఉన్నాడు కచుడు అంటే, బృహస్పతి కుమారుడని తెలిసిన శుక్రాచార్యులు వారు కచుని యొక్క ప్రవర్తనతో ఎంతగానో ఆనందించి, ఇంకా చెప్పాలి అంటే ప్రియ శిష్యుల్లా కూడా భావిస్తూ ఉండేవారట. నిరంతరం గురు సేవలో ఉంటూ ఉండేవాడు, గురువు పాదాలు పట్టుకుని ఉంటూ ఉండేవాడు. కపట బుద్ధితో కాదు, చాలా సత్ప్రవర్తనతో ఉంటూ ఉండేవాడు కచుడు. ఇప్పుడు విద్యలన్నీ నేర్పిస్తున్నాడు. అలా విద్యలన్నీ నేర్పిస్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ మృత సంజీవిని విద్య కూడా నేర్పిస్తాడు అనే ఒక చిన్న భావనతో ఉంటూ ఉండేవాడు కచుడు.
అయితే ఇలా దేవతల పక్షం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ప్రియ శిష్యుడిగా మారిపోతున్నాడు. గురువుగారు కూడా ఒక్క నిమిషం కచుడు లేకపోతే ఎప్పుడు తన ఆలోచనే. అలాగే ఈ గురువు అంటే శుక్రాచార్యుల వారికి ఒక కుమార్తె ఉండేది, ఆమె దేవయాని. ఆమెకు కూడా విశేషమైన ఇష్టం కచుడు అంటే. కచుడు ఆ ఆశ్రమానికి సంబంధించి అందరికీ సేవలు చేస్తూ ఉండేవాట. దేవయానికి కూడా అంటే అడవికి వెళ్ళి కర్రలు తీసుకుని వచ్చి సామాగ్రి తీసుకుని వచ్చి ఇలా నేను దేవతల గురువు యొక్క కుమారుణ్ణి అనే భావన మాత్రం అతనిలో లేదు. చాలా తక్కువ స్థాయిలోకి కూడా వెళ్ళిపోయి అన్ని పనులు చేసి పెడుతూ ఉండేవాట. విశేషంగా అందరి ప్రేమను ఆయన పొందాడు. అయితే కొంతమంది ఉంటారుగా ఈర్ష్యాద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. అలాంటి రాక్షసులు అనుకున్నారట, వీడెవడు అసలు దేవుడు మన దగ్గరికి రావడం ఏమిటి, మన దగ్గర ఇలా తిరగడం ఏమిటి, ఆ గురువుగారు విశేషంగా అభిమానం చూపించటం ఏమిటి, తెలిసి మన శత్రువులు కదా దేవతలంటే, ఆ దేవతల యొక్క గురువు అయిన బృహస్పతి కుమారుడు మన దగ్గర ఎందుకు ఉండాలి, ఆ ఈర్ష్యతో వీళ్ళందరూ చంపేద్దాం అనుకున్నారు. ఒకరోజు కచుడు అరణ్యానికి వెళ్ళి అంటే యజ్ఞాల కోసం హోమాల కోసం కర్రలు తీసుకొస్తూ ఉండేవారు కదా, అటువంటి పని మీద వెళ్ళాడు. ఆ సమయంలో అందరూ కలిసి ఒక్కసారి పడి చంపేశారట. చంపేసి ముక్కలుగా చేసేశారు. ముక్కలుగా చేసేసి గురువుగారికి అన్నీ తెలిసిపోతాయి అని చెప్పి అసలు ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా తోడేళ్ళు ఏవైతే అరణ్యంలో తిరుగుతూ ఉంటాయో వాటికి వేసేశారట. తోడేళ్ళు తినేసి అంత పని జరిగిపోయింది. అయితే ఆ రోజు కచుడు రాలేదు. దేవయాని కూడా ఎదురు చూస్తోంది. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అంటే జరిగిన విషయం వాళ్ళకి తెలియదు, కాకపోతే ఇంత ఆలస్యం అయిపోయింది, ఏమైపోయాడు కచుడు అంటే శుక్రాచార్యుల వారు కూడా నా బాధ్యత కదా, నా విద్యార్థి లేకపోతే నా శిష్యుడు బయటికి వెళ్ళిపోయి ఇంకా రాలేదు అని ఆయన దివ్య దృష్టితో చూశారు. చూస్తే ఆయనకు అర్థమైపోయింది, లేడు, చనిపోయాడు. మరి ఆ శరీరం ఏమైపోయింది, ముక్కలైపోయింది. అదేమైపోయింది, తోడేళ్లు తినేసి. ఏ పరిస్థితిలో ఉన్నా మృత సంజీవిని విద్య ఎంత చక్కగా శుక్రాచార్యుల వారికి వచ్చంటే అలా శరీరం లేకపోయినా కూడా ఆయన బ్రతికించగలడు. కాబట్టి ఈ తోడేళ్ల పొట్టలో ఆ ముక్కలు ఉన్నాయి కదా, అవి అరిగిపోయినా వాటన్నిటినీ ఒక దగ్గరకి తీసుకొచ్చి ఆయన మళ్ళీ సృష్టించేట. ఇది ఎలా జరిగింది, సాధ్యమా అని మనం అడగకూడదు, వాళ్ళకున్న శక్తులు అలాంటివి. అందుకని ఆ విద్య వల్ల మొత్తానికి కచుడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు ఇలా నిన్నెవరు చంపారు అంటే ఆయన మాత్రం నోరు విప్పలేదు. అది ఆయన సత్ప్రవర్తన. తోటి విద్యార్థుల మీద వీళ్ళందరూ ఈర్ష్యతో నన్ను చంపేశారండి అని మాత్రం చెప్పలేదు. ఎందుకు అంటే సరే వాళ్ళ దృష్టిలో అది సరైన ఆలోచన వాళ్ళకి అనిపించిందేమో అనేటట్టుగా పాపం ఏమీ చెప్పకుండా మళ్ళీ అలాగే గురుసేవ చేసుకుంటూ పోయట. ఇప్పుడు ఈ రాక్షసులు అనుకున్నారు, ఓహో అంటే మనం ఏం చేసినా ఎవరికి ఆ శరీర భాగాలు చేసేసి ఎవరికి ఇచ్చేసినా గురువుగారు ఎలాగైనా బ్రతికిస్తారు. ఇప్పుడు విశేషమైన ప్రేమతో ఉన్నారు. అలా కాకుండా గురువుగారే సేవిస్తే ఒకవేళ అంటే ఈ మనిషి ఈ దేవతని, అప్పుడు గురువుగారు తనని తాను చేసుకోలేడుగా, చంపుకోలేడుగా, బయటికి తీసుకురావాలని అనే ఒక ఆలోచన. అంటే రాక్షసత్వము అంటే ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళు మనకి ఎంతో ఉపకారం చేశారు పర్వాలేదు, మన మనసులో ఉన్న కోరిక తీర్చుకోవాలి, ఇదే రాక్షసత్వం. అది నేటికి కనిపిస్తోందిగా. మొత్తానికి వీళ్ళందరూ ఏం చేశారు అంటే మళ్ళీ ఎక్కడో కచుడు ఒంటరిగా దొరికినప్పుడు ఆయన్ని చంపేసి ఆయన్ని కాల్చేసి బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చి సురాపానంలో కలిపేసి ఇప్పుడు సేవిస్తూ ఉండేవారుగా రాక్షసులు. గురువుగారు కూడా సేవిస్తూ ఉండేవారు. ఆ సురాపానంలో కలిపి ఇచ్చేశారట. గురువుగారు సేవించారు. ఇప్పుడు ఏమైనట్టు, ఈ కచుడు గురువుగారి యొక్క పొట్టలో ఉన్నాడనమాట. ఇప్పుడు గురువుగారు బయటికి తీసుకుని రావాలి అంటే ఈయన పొట్ట చెక్కలైపోవాలిగా, ముక్కలైపోవాలిగా. అది వాళ్ళ ఆలోచన. అంత పని చేశారట. మళ్ళీ దేవి అని అలాగే అదేంటది కచుడు కనిపించట్లేదు, అసలు ఏమైపోయాడు అంటే గురువుగారు మళ్ళీ దివ్య దృష్టితో చూశారు. చూస్తే ఆయనకు అర్థమైంది, ఆయన స్వీకరించిన సురాపానంలో ఉండిపోయాడు కచుడు. అంటే ఆ బూడిద ఏదైతే ఉందో అది ఇప్పుడు నా పొట్టలో ఉంది. కొంచెం భాగం ఉన్నా దాంతోనే ఆయన మొత్తం శరీరాన్ని తయారు చేయగలరు. అటువంటి విద్య ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశారు, గురుస్థానంలో ఉన్నారు కాబట్టి శిష్యుడిని ఎలాగైనా బ్రతికించుకోవాలి, ఇది నా కర్తవ్యం. నా దగ్గరికి నన్ను నమ్ముకుని వచ్చిన తర్వాత శిష్యుడు అలా చనిపోతే ఎలా అని ఆలోచించాడు. ఆయనకి మాత్రమే వచ్చిన మృత సంజీవిని విద్య ఏదైతే ఉందో ఇప్పుడు అది కడుపులో ఉన్న కచుడికి చెప్పాట. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, బయట ఉన్న వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత ఈ విద్య నేర్చుకున్నా వాళ్ళు ఈర్ష్య కోసం, ద్వేషం కోసం వాడతారు. మన దగ్గర ఉన్న విద్యలను లేకపోతే లక్షణాలను మనం మంచి పనుల కోసం వినియోగించుకోవాలి. లేకపోతే
మనము పతనమైపోతాం, అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం. అందుకే చాలా జాగ్రత్తగా ఆ విద్యని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా బయట ఒక విద్యార్థికి చెప్తే తర్వాత దాన్ని ఎలా వాళ్ళు వాడతారు అన్నది తెలియదుగా. అందుకే గురువుగారు ఏం చేశారు, కడుపులో ఉన్న కచుడికి విద్య నేర్పిస్తారట. ఆయన అడగలేదుగా, ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది, బ్రతికించాలి అని. శుక్రాచార్యులు వారు నమ్మి కచుడికి విద్య నేర్పించారు. అలా నేర్పించటం వల్ల ఏం జరిగింది, ఇప్పుడు శుక్రాచార్యులు వారి పొట్టలో ఉన్నాడు కాబట్టి ఆ పొట్ట చీల్చి కచుడిని బయటికి తీసుకుని వచ్చారు. బయటికి తీసుకుని వచ్చిన తర్వాత శుక్రాచార్యులు వారు చనిపోతారుగా, మళ్ళీ ఆయన్ని బ్రతికించడానికి మృత సంజీవిని విద్య అన్నది కచుడికి తెలుసు కాబట్టి ఆయన నమ్మకం. కచుడు బయటకు వచ్చిన తర్వాత ఏ విద్య అయితే ఆయన పొట్టలో ఉన్నప్పుడే నేర్పించాడో ఆ విద్యతో మళ్ళీ శుక్రాచార్యులు వారిని మళ్ళీ పుట్టిస్తారు అని. కానీ ఇది జరుగుతుందా? శుక్రాచార్యులు వారు మరణించారు, కచుడు బయటకు వచ్చాడు, అమ్మయ్య నాకు విద్య వచ్చింది, నేను ఈ విద్యని పట్టుకుని పారిపోతాను అని ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ కచుడు కూడా ధర్మాన్ని పాటించాడు. గురువుగారు నా పట్ల ఇంత ప్రేమ చూపించినప్పుడు గురువుగారిని నేను రక్షించాలి అని ఆ విద్యతో మళ్ళీ కచుడు గురువుగారిని రక్షించారు. ఏ విద్య అయితే నేర్పించారో ఆ విద్యని ఉపయోగించి గురువుని బ్రతికించాడు కచుడు. అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఇక్కడ మనకి ధర్మము అన్నది కనిపిస్తోంది. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అలా శుక్రాచార్యులు వాళ్ళు మళ్ళీ బ్రతికి ఆశీర్వచనం చేశారట, నాయన ఈ విద్య ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు, రాక్షసుల్లో కూడా ఇప్పటివరకు ఏ శిష్యుడికి కూడా చెప్పలేదు, నీకు మాత్రమే ఈ విద్య నేను నేర్పించాను. సరే, బాగానే ఉంది. మొత్తానికి ఈయన అడగకపోయినా ఆయన నేర్పించవలసిన పరిస్థితి వచ్చి ఆయనకు కూడా అవసరం లేదు, అలా కడుపులో ఉండిపోతే అయిపోయింది. కానీ గురుస్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రాచార్యులు వారు కూడా ధర్మం పాటించారు, పాటించి శిష్యుడిని బ్రతికించారు. శిష్యుడు కూడా ధర్మం పాటించి మళ్ళీ గురువుగారిని బ్రతికించాడు. సరే, ఇక నేను సెలవు తీసుకుంటాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ దగ్గర అన్ని విద్యలు నేను నేర్చుకున్నాను అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే దేవ్యాని అంటుందట, నీ మీద విశేషమైన ప్రేమ నాకు ఉంది కాబట్టి నన్ను నువ్వు వివాహం చేసుకో అని అడుగుతుందట. అయితే తను ఆ దృష్టితో చూసింది కాబట్టి దానికి కచుడు అంటాడు, అయ్యో నేను ఎప్పుడు నిన్ను అటువంటి ఉద్దేశంతో చూడలేదు, నేను అందరికీ ఏ రకంగా సేవలు చేస్తూ ఉంటానో అలాగే నీకు కూడా సేవలు చేశాను. పైగా గురువు యొక్క కుమార్తె అంటే, గురువు అంటే తండ్రి స్థానంలో ఉంటారు, ఆ కుమార్తె అంటే అటువంటి కుమార్తె నేను ఎలా వివాహం చేసుకుంటాను, నాకు అటువంటి ఆలోచన లేదు అన్నట్ట. దేవ్యానికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, అంటే ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు నేను ఎలా చంపుకోవాలి, అంటే ఏ విద్య అయితే నువ్వు నేర్చుకున్నావో ఇది నీకు పనికి రాకుండా పోతుంది అని ఆమె కోపంతో శపిస్తుంది. నాకు పనికి రాకపోయినా పర్వాలేదు, ఈ విద్యను నేను వేరే వాళ్ళకి నేర్పించి వాళ్ళని బ్రతికిస్తాను అని కచుడు ఆనందంగా అక్కడి నుంచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి దేవతాలోకానికి వచ్చి అక్కడ తన మీద అది ఉపయోగపడదు, ఎందుకంటే ఆ శాపం వల్ల, అయినా నాకు ఉపయోగపడని విద్య వేరే వాళ్ళకి నేనెందుకు చెప్తాను అనే ఆలోచన లేకుండా కచుడు ఈ విద్యను దేవతలకు నెమ్మదిగా నేర్పించడం జరిగింది. ఆ రకంగా దేవతలు కూడా ఈ మృత సంజీవిని విద్య ఏదైతే ఉందో అది నేర్చుకుని ఆ తర్వాత ఎవరైనా చనిపోతే ఈ విద్యను ఉపయోగించి వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉండేవారట. అంత పెద్ద విషయం దాగుందనమాట ఈ విద్యకు సంబంధించి. ఇక్కడ మనం మిత్రత్వము, శత్రుత్వము ఇటువంటి భావాలను పక్కన పెడితే ఎప్పుడు ఎవరు ఏ ధర్మంలో ఉండాలో, ఏ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలో దాన్ని విడిచిపెట్టకూడదు. ఏ ఆశ్రమంలో మనం ఉంటాము, గురుస్థానంలో ఉన్నప్పుడు గురువు యొక్క ధర్మం, శిష్యుడు స్థానంలో ఉన్నప్పుడు శిష్యుడి యొక్క ధర్మం, అలాగే ఒక రాజు ఎటువంటి ధర్మం, ఒక విద్యార్థి ఎటువంటి ధర్మం, ఒక గృహస్థుడు ఎటువంటి ధర్మం, ఇలా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే ఎవ్వరికీ ఎప్పుడూ కీడు అన్నది జరగదు, అందరికీ మేలు జరుగుతుంది, వాళ్ళ వల్ల సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అంత మంచి విషయం దాగి ఉంది ఈ శుక్రాచార్య కచుని యొక్క ఈ కథలో. నమస్తే.